అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ జొన్న సాగులో యాజమాన్యపు మెలకువలు, చీనీ నిమ్మలో బంకకారు తెగులు నివారణ, మేకలు గొర్రెపిల్లల సంరక్షణ. ఇక జై కిసాన్లో అధిక దిగుబడులను అందిస్తున్న గ్రాఫ్టెడ్ టమాటా ఆదర్శంగా నిలుస్తున్న విజయనగరం జిల్లా రైతులు. ఖరీఫ్లో వర్షాధారంగా ఎక్కువగా పండించి చిరుధాన్యపు పంటైన జొన్నను రబీ వేసవి కాలాల్లో 6 తడుల కింద సాగు చేస్తారు. రబీ జొన్నను విత్తుకోవడానికి అక్టోబర్ 15 నుండి నవంబర్ చివరి వారం వరకు అనువైన సమయం. ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ల దానాల్లో ముడిసరుకుగాను దీని వాడకం విస్తృతమైంది. గింజ తీసుకున్నాక చొప్పను పశువుల మేతగా వినియోగిస్తారు. కాలానికి అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకొని రబీ జొన్నలో మంచి యాజమాన్య పద్ధతులు చేపడితే ఎకరాకు 12 నుండి 15 క్వింటాళ్ల గింజ దిగుబడి సాధించే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా తోగారం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నీలవేణి. రబీలో మనకి కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ జొన్న పంటను పండించి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మంచిగా మార్కెటింగ్ చేస్తున్నారండి. అయితే ఇప్పుడు మనం మొదటగా అనువైన నేలల విషయానికి వస్తే నల్లరేగడి మరియు తేలికైన ఎర్ర నేలలు అనుకూలంగా ఉంటాయి జొన్న పంటకి. ఏ పంటకైనా మనకు మిరుగునీరిపోయే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. రకాల విషయానికి వస్తే నంద్యాల తెల్లజొన్న 5 అనే రకం చాలా ప్రాచుర్యం ఇటీవల సాధించింది. పంటకాలం 95 నుంచి 100 రోజులు, ఎకరానికి 18 నుంచి 20 క్వింటాళ్ళ వరకు దిగుబడినిచ్చే సత్తా ఉంది. పొట్టి జొన్న రకము ఇది. అలాగే గింజ మరియు చొప్ప నాణ్యత చాలా బాగుంటుంది. అదేవిధంగా N15 అనే రకం కూడాను, ఇది పచ్చజొన్న రకము. 115 నుంచి 120 రోజుల పంటకాలము. ఇది 10 నుంచి 13 క్వింటాళ్ళు ఎకరాకి దిగుబడినిస్తుంది. విత్తన మోతాదు చూసుకుంటే ఎకరాకి 3 నుంచి 4 కిలోలు విత్తనం సరిపోతుంది. మనం పంట తొలి దశలో పురుగుల నుంచి, తెగుల నుంచి రక్షించుకోవడం కోసం ఖచ్చితంగా మన ఈ జొన్న పంటకు కూడా విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థయోరామ్ లేదా క్యాప్టాన్ అయితే 1.5 గ్రాములు లేదా టెబికోనజోల్ అయితే 1.5 గ్రాముల మందుని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ జొన్నలో మొవ్వయోగ అనేది సమస్యగా ఉంది. ఈ మొవ్వయోగ నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమితాక్సిమ్ అనే మందును కలిపి కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేయడం వల్ల పంట తొలి దశలో ఈ మొవ్వయోగం రాకుండా మనము కాపాడుకోవచ్చు. పోతే విత్తే దూరం విషయానికి వస్తే వరుసకి మధ్య దూరం 45 సెంటీమీటర్లు, వరుసలో ఉన్న మొక్కకి మొక్క మధ్య దూరము 12 నుంచి 15 సెంటీమీటర్లు పాటిస్తూ మనం విత్తుకోవాలి. ఎకరానికి 58,000 నుంచి 72,000 వరకు మొక్కలు ఉండేటట్లు విత్తుకోవాలి. కలుపు నివారణ మరియు అంతర్కృషి విషయానికి వస్తే విత్తిన 30 రోజులు అంటే నెల రోజుల లోపల గుంటక లేదు దంతితో అంతర్కృషి చేయడం వల్ల పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా ఆరోగ్యంగా పెరుగుతాయి. విత్తిన 2 వారాల లోపల ఒత్తుగా ఉన్న మొక్కలను విధిగా
తీసేసేయాలి. అలాగే కలుపు నివారించేందుకు అట్రజన్ అనే మందును, పొడి మందును ఎకరాకు 800 గ్రాములు 250 లీటర్ల నీటిలో కలిపి మనం ఈ మందు ద్రావణాన్ని తడి నేలపైన మనం పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడైనా కలుపు మందు వేసేటప్పుడు పదును అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మన యొక్క కలుపు మందు సామర్థ్యం బాగా ఉంటుంది. జొన్న మల్లె ఇది ఎక్కువగా ఏంటంటే విత్తిన 35 నుంచి 40 రోజుల్లో ఈ జొన్నలో ఎక్కువగా ఈ జొన్న మల్లె మొలకెత్తుతుంటుంది. దీని నివారణకి ఏం చేయాలంటే మనము 50 గ్రాముల అమోనియం సల్ఫేట్ని కానీ లేదా 200 గ్రాముల యూరియాని కానీ కలిపి మనం ఈ జొన్న మల్లెపై పిచికారీ చేసుకోవడం వల్ల ఈ జొన్న మల్లెను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇది కాకుండా 2-4 సోడియం సాల్ట్ 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకోవడం వల్ల కూడా ఈ జొన్న మల్లెను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే 4 టన్నుల పసు ఎరువును ఆఖరి దిక్కులో వేసుకొని ఖాళీ దున్నుకోవాలి. అదేవిధంగా నత్రజని, భాస్వరం మరియు పొటాషియం ఇచ్చే ఎరువులు కూడా దీంట్లో వాడుకోవాలి. ఎకరాకి నీటిపారుదల పంటకైతే 32 నుంచి 40 కిలోల నత్రజని, ఇక భాస్వరం విషయానికి వస్తే 24 కిలోలు, 16 కిలోలు పొటాషియం వాడుకోవాలి. జొన్నలో మనం నీటి యాజమాన్యం విషయానికి వస్తే పైరుకు తేలిక నేలల్లో అయితే వారం రోజులకు ఒకసారి, అదే బరువు నేలల్లో నల్లరేగడి నేలల్లో కనుక అయితే 15 రోజులకు ఒకసారి నీటి తడిని ఇచ్చుకోవాలి. ఇకపోతే సస్యరక్షణ విషయంలోకి వస్తే పురుగుల్లో కత్తిరి పురుగు, తెగుళ్ళ విషయంలోకి వస్తే గింజబూజ అనేది ఎక్కువగా ఉంటుంది సమస్య. కత్తిరి పురుగు యాజమాన్యం విషయానికి వస్తే దీని నివారణకి 20 నుంచి 30 రోజులప్పుడు మనం 5% వేప గింజల కషాయము చేను మొత్తం పిచికారీ చేయడం వల్ల మనకి కత్తిరి పురుగును తొలి దశలో కాపాడుకోవచ్చు. ఇంకా అప్పటికీ మనకి కత్తిరి పురుగు సమస్య ఎక్కువగా ఉందనుకుంటే 35 నుంచి 40 రోజులప్పుడు మనము 10 కేజీల తవుడు, 2 కిలోల బెల్లము, ఒక 2 నుంచి 3 లీటర్ల నీటిలోని తడిపి నానబెట్టి దాంట్లో ఒక 100 గ్రాముల థయోడికార్బ్ అనే మందు విషయం ఇది దాంట్లో కలిపి వేయడం వల్ల చిన్న చిన్న ముద్దలుగా చేసి పొలంలో వేస్తే మనకి కత్తిరి పురుగును సమర్థవంతంగా యాజమాన్యం చేసుకోవచ్చు. జొన్న సాగులో తెగుళ్ళ విషయంలో చూస్తే గింజబూజు అనేది కూడా ప్రధానంగా ఒక సమస్య రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ గింజబూజును గింజలపైన శిలీంధ్రం రకాన్ని బట్టి మనకి గులాబీ రంగు కానీ లేదా నల్లని బూజును కానీ మనం గమనించవచ్చు. దీని యాజమాన్యానికి 0.5 మిల్లీలీటర్ల ప్రాపికోనజోల్ లీటర్ నీటికి చొప్పున కలిపి 200 లీటర్ల మందు ద్రావణాన్ని మనము మొక్క మొత్తం తడిచేలా పిచికారీ చేయడం వల్ల ఈ గింజబూజును సమర్థవంతంగా రైతాంగం నివారించుకోవచ్చు. అదేవిధంగా జొన్నలో పంట కోత విషయానికి వస్తే కంకి క్రింద వరుసలలో ఉన్నటువంటి గింజలు ఆకుపచ్చ నుండి తెల్లగా మారిపోయినటువంటి కంకులు ఉంటాయి. అదేవిధంగా గింజలో మొత్తం అంతా పాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడు లేదా గింజ కింద నల్లటి చారలు ఏర్పడతాయి. అటువంటప్పుడు మనము ఈ పంట కోతను చేపడితే మనకి సరైనటువంటి మంచి నాణ్యమైన దిగుబడి వస్తుంది. ఈ విధంగా జొన్నలో సరైన సమయంలో విత్తుకోవడం, సరైన ఈ రకాన్ని ఎన్నుకోవడం, సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల రైతులు అధిక దిగుబడిని పొంది అధిక నికరాదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండ్ల తోటల సాగులో మామిడి తర్వాతి స్థానం ఆక్రమించింది చీనీ నిమ్మ. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్లో కడప, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా ఈ తోటలు సాగవుతున్నాయి. ఒకప్పుడు రైతుకు నిఖార్సైన ఆదాయాన్నిచ్చిన ఈ చీనీ నిమ్మ సాగు ఇటీవలి కాలంలో పలు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చీడపీడలు చీనీ నిమ్మకు పెద్ద జాడ్యంలా తయారయ్యాయి. ముఖ్యంగా వేరుకుళ్ళు, బంక తెగుళ్లు వంటివి చీనీ నిమ్మ తోటలను నాశనం చేస్తున్నాయి. వదలని బంకలా తయారైన బంక తెగులు గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా వ్యాపిస్తోంది. శిలీంధ్రం ద్వారా వ్యాపించే బంక తెగులును అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్లోని ద్రాక్ష పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి కె సురేష్ కుమార్. బత్తాయి నిమ్మలలో ప్రధానమైన సమస్య బంక తెగులు చెప్పుకోవచ్చు. ఈ బంక తెగుల్లో కూడా మనము 2 రకాలుగా ఉంటాయండి. ఫైటాప్థెరియా బంక తెగులు, డిప్లోడియా బంక తెగులు అనేది కూడా ఎక్కువగా మనకు వర్షాకాలంలో దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుందండి. ఫైటాప్థా బంక తెగులు అనేది ముఖ్యంగా మనకు కాండం మీద అంటే మెయిన్ స్టెమ్ మరియు
రూట్స్ అంటే వేర్ల మీద మనం ఎక్కువగా గమనిస్తుంటాము. అంటే మనకి ఫైటాప్తెరా బంక తెగులు వల్ల మనకు స్టెమ్ నుంచి అంటే మన కాండం నుంచి బంకలాగా కారటము, లేదంటే వేర్లు ఎప్పుడైనా మనం ట్రాక్టర్తో దున్నినప్పుడు కానీ మనం పాదులు చేసేటప్పుడు పారల వల్ల కానీ దెబ్బలు తగిలి అక్కడ మనకు ఈ బంక కారటం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఫైటాప్తెరా బంక తెగులు అంటాము. ఇంకోటి డిప్లోడియా బంక తెగులు అని ఉంటుందండి. డిప్లోడియా వల్ల వచ్చే శిలీంధ్రం వల్ల వచ్చే బంక తెగులు కొమ్మల మీద అంటే పైన చెట్టు పైన ఉండే కొమ్మల మీద చివరన ఉండే కొమ్మల మీద మనకు వస్తూ ఉంటుంది. అంటే మనకు చెట్టు కొమ్మల మీద వచ్చే బంక తెగులు ఏంటంటే మనకు మనం క్యాన్సర్ లాగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్న చెట్లలో ఎప్పుడైతే మనకు నీటి ఎద్దడం వల్ల కానీ లేదంటే పురుగులు తినివేయటంలో కానీ కొమ్మలకు మనకు బంక కారటం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే అలాంటి కొమ్మల్ని మనం గమనించినట్టయితే ఆ కొమ్మల్ని ప్రూనింగ్ చేసుకొని కత్తిరింపులు చేసుకొని అప్పుడు మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని మనం 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే దాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. లేదా మనం దాన్ని వదిలేసినట్టయితే డిప్లోడియా బంక తెగులు అనేది మనకు చెట్టు పెరుగుతున్న కొద్దీ ఆ తెగులు అనేది ఉధృతి ఎక్కువ అవుతుంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం గమనించినట్టయితే ప్రతి వారం కాకుండా కానీ ప్రతి నెల మనము తోటంతా తిరిగి ఆ కొమ్మల దగ్గర ఎప్పుడైతే బంక గారుతుందో ఆ కొమ్మల్ని కత్తిరించి అవి తోటలో వదిలేయకుండా అంటే బయటికి తీసుకెళ్ళి ఒక గంపలో తీసుకెళ్ళి వాటిని కాల్చివేస్తే ఆ తెగులు ఉధృతి అనేది తక్కువ అవుతుంది. ఇక మనం కాండం మీద వచ్చే ఈ బంకని అరికట్టాలంటే ముఖ్యంగా మనకు గోనె పట్టతో రుద్ది వేసి అంటే మనకు ఆ బంకను తీసివేసిన తర్వాత బోర్డో పేస్ట్ మిశ్రమాన్ని మనం చెట్టు కాండానికి ప్రతి సంవత్సరం 2 సార్లు అంటే ఒకసారి వచ్చేసి జూన్ జూలై మాసంలో వర్షాకాలంలో, ఇంకొకసారి పూత పిందె సమయంలో అంటే మనకు పూత పిందె సమయం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసంలో వస్తుంది కాబట్టి ఒకసారి నవంబర్ మాసంలో కానీ పూసుకున్నట్టయితే సమర్థవంతంగా అరికట్టవచ్చు. వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న ఒడిదుడుకులతో చాలామంది రైతులు అనుబంధ రంగాల వైపు దృష్టి సారిస్తున్నారు. మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో జీవాల పెంపకం ఇటీవల వాణిజ్యపరంగా విస్తరిస్తోంది. పెంపకందారులు వారికున్న వనరులను బట్టి పాక్షిక సాంద్ర పద్ధతుల్లో పారాలను నడుపుతూ మేలైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. జీవాల పెంపకంలో ప్రధానమైనది పిల్లల సంరక్షణ. గొర్రెలు లేదా మేకల పెంపకం చేపట్టే రైతులు పిల్ల పుట్టింది మొదలు చేతికి అంది వచ్చేంత వరకు వాటి పెంపకంపై శ్రద్ధ పెట్టాలి. లేదంటే పిల్లలు బలహీనంగా మారి వ్యాధుల పాలిట పడతాయి. జీవాల పెంపకం లాభసాటిగా సాగాలంటే పిల్లల సంరక్షణలో తగిన జాగ్రత్తలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం పశు సంవర్ధక శాఖ శాస్త్రవేత్త డాక్టర్ కైలాష్ మద్నే. ఈ గొర్రెలు మేకలలో ఈ పుట్టిన పిల్లలు ఏవైతే ఉన్నాయో పుట్టినప్పటి నుంచి 3వ నెలల వయసు వరకు వీటిలో మరణాల శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో 20 నుంచి 30% వరకు మనకి మరణాల శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మన రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీటిని చాలా వరకు పట్టించుకోకుండా వదిలేస్తారు. దీన్ని మనం అధిగమించాలంటే మేక పిల్లల యొక్క పెంపకం శాస్త్రీయ పద్ధతిలో జరిగినట్లయితే వీటి యొక్క మరణాలని మనం 10% వరకు తగ్గించవచ్చు. మేక పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని పుట్టగానే ఆ తల్లి యొక్క శరీర ఉష్ణోగ్రత ఏదైతే ఉండిందో ఆ తల్లి శరీర ఉష్ణోగ్రత కంటే వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అనేది ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. దానికోసం మనం ఈ పిల్లలకి కొంచెం వెచ్చగా ఉన్నటువంటి గదులలో ఉంచాలి. కాకపోతే ఇక్కడ సాంప్రదాయ పద్ధతుల్లో వీటిని ఎక్కువగా బుట్టలలో వేసి వాటిని కప్పి పెడతారన్నమాట. వెచ్చదనం అయితే ఇవ్వగలుగుతున్నాం, కాకపోతే వాటికి కావాల్సినటువంటి గాలి వెలుతురు అందకపోవడం వల్ల అక్కడ నిమోనియా వంటి వ్యాధి ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా వీటికి తడకలు కానివ్వండి లేదంటే ఇంట్లోనే చిన్న ఏదైనా అరేంజ్మెంట్ చేసి దానికి వెచ్చగా ఉండేటట్టుగా చూసుకోవాలి. రెండవది ఏంటంటే ముఖ్యంగా పుట్టిన 10 నిమిషాల్లోనే అవి జున్ను పాలు అనేది తాగేటట్టుగా చూసుకోవాలి. వాటికి కావాల్సినటువంటి యాంటీబాడీస్ అంది ఆ తల్లి యొక్క ఇమ్యూనిటీ అనేది పిల్లలకి వస్తూ ఉంటుంది. దాని ద్వారా చాలా వరకు ఈ విరోచనాలు కానివ్వండి, నిమోనియాలు కానివ్వండి, ధనుర్వాతం కానివ్వండి ఈ వ్యాధుల్ని మనం తగ్గించవచ్చు. దాంతో పాటుగా పుట్టిన వెంటనే ఈ పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటి బొడ్డుతాడు అనేది మనం ఒక 2 అంగుళాలు వదిలేసి ఆ బొడ్డుతాడుకి ట్వించర్ అయోడిన్ అనేది అప్లై చేయాలి. అదేవిధంగా పుట్టినప్పటి నుంచి 1, 2, 3 ఈ 3 రోజులలో మనకి యాంటీబయాటిక్ పౌడర్ అనేది మనం పిల్లలకి ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత 7వ రోజు లివర్ టానిక్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా ఈ మేకలలో చూసుకున్నట్లయితే మనకి నట్టల సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నట్టల సమస్యని మనం అధిగమించడానికి 15వ రోజు మనం నట్టల మందు అనేది ఇవ్వాలి. మళ్ళీ సెకండ్ డోస్ ఏదైతే ఉండిందో అది 3వ నెల వయసులో మనం ఇవ్వాలి.
తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి మనం నట్టల మందు అనేది ఇవ్వాలి. 2 లేదా 3వ వారం వరకు పిల్లలకి ఏంటంటే పప్పు జాతి గడ్డి, అదేవిధంగా వేప కొమ్మలని మనం మన ఫామ్లలో వేలాడదీసినట్లయితే అవి చిన్న చిన్నగా కొరికి తినడం అలవాటు చేసుకుంటాయి. అదేవిధంగా 3వ నెల వయసు ఎప్పుడైతే వస్తుందో వాటి యొక్క పెరుగుదల అనేది బాగుంటుంది, వాటి యొక్క తినే సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే వాటికి స్పెషల్గా ప్రిపేర్ చేసినటువంటి దానా ఏదైతే ఉన్నదో, ఈ క్రీపర్ దానా ఏదైతే ఉండిందో అది రోజుకి 100 నుంచి 200 గ్రాములు అనేది మనం ఇవ్వచ్చు. ఇది కూడా ఒకేసారి కాకుండా ఉదయం సాయంత్రం సమభాగాల్లో ఇచ్చినట్లయితే ఈ మేక పిల్లలు ఏవైతే ఉన్నాయో త్వరగా పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. 3వ నెల వయసులో తల్లిని పిల్లల నుంచి దూరం చేయాలి. అదేవిధంగా ఈ 3వ నెల వయసులో ఏవైతే ఉన్నాయో మగ మేక పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని విత్తులు కొట్టడం ద్వారా వాటి యొక్క కండ అనేది బాగా పెరుగుతుంది. ఈ 3వ నెలలో FMD వ్యాక్సిన్, గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఏవైతే ఉన్నాయో ఇవ్వాలి. అదేవిధంగా 4వ నెల తీసుకున్నట్లయితే ఈ చిటుకు వ్యాధికి సంబంధించిన టీకా అనేది ఇవ్వాలి. ఈ ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తూ శుభ్రమైన నీటిని మనం అందించాలి. పాకలు అనేవి శుభ్రంగా ఉండాలి. పాకలు శుభ్రంగా లేకపోవడం వల్ల వీటికి నిమోనియా కానివ్వండి, రక్త విరోచనాలు కానివ్వండి, కాక్సిడియా వంటి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిలో మరణాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకనే వాటికి కావలసినటువంటి ప్లేస్ అనేది మనం ఎక్కువగా ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన పాకాలు అనేవి శుభ్రంగా చేసుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, లేదంటే సున్నం కానీ 15 రోజులకు ఒకసారి కానివ్వండి, నెల రోజులకు ఒకసారి కానివ్వండి చల్లాలి. 2 నుంచి 3 వారాల పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటికి మట్టి తినే అలవాటు అనేది ఎక్కువ ఉంటుంది. ఖనిజ లవణాల ఇటుకలు ఏవైతే ఉన్నాయో ఆ ఇటుకలని వేలాడదీయాలి. ఆరోగ్య విషయంలో కావచ్చు, మేతల విషయంలో కావచ్చు, లేదంటే పుట్టినప్పుడు కొలెస్ట్రామ్ విషయంలో కావచ్చు, ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే మన మేకల యొక్క సంఖ్య అనేది బాగా పెరిగి లాభాల బాటలో నడుస్తారని ఆశిస్తున్నాను. టమాటా సాగులో రైతులు సాధారణంగా నారు స్వయంగా పెంచుకొని గాని లేదా నర్సరీల నుంచి కొనుగోలు చేసి తెచ్చుకొని సాగు చేయడం పరిపాటి. ఇలా సాగు చేస్తే సాధారణంగా ఎకరాకు 10 టన్నుల నుంచి 20 టన్నుల మధ్య దిగుబడి తీస్తుంటారు. మేలైన యాజమాన్యంతో 30 టన్నుల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం సీతానగరానికి చెందిన 2 రైతులు ఎకరా నుంచి దాదాపు 50 నుంచి 60 టన్నుల దిగుబడులు సాధిస్తున్నారు. గ్రాఫ్టెడ్ టమాటా అంటు మొక్కలను తెచ్చి వెర్టికల్ ట్రెల్లిస్ విధానంలో సాగు చేయడం వల్లే ఇది సాధ్యపడిందని చెబుతున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం సీతానగరానికి చెందిన శ్రీనివాస్, గంగాధర్ అనే రైతులు 25 ఎకరాల్లో గ్రాఫ్టెడ్ టమాటా సాగు చేస్తున్నారు. రాయ్పూర్లోని నర్సరీ నుంచి అంటు మొక్కలను తెచ్చి నాటుకున్నారు. డ్రిప్, మల్చింగ్ ఏర్పాటు చేసుకుని స్టేకింగ్ ఏర్పాటు చేసి పంట సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను అందిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో టమాటా 3 నెలల పాటు ఉంటే అంటు మొక్కలు 6 నెలల పాటు ఉండి ఫలసాయాన్ని అందిస్తాయంటూ రైతులు చెబుతున్నారు. ఎలాంటి అంటే ఇప్పుడు అంతా రాయపూర్ టెక్నాలజీ అండి. ఇదంతా కూడా ఈ తోట కూడా రాయపూర్ తెప్పించుకున్నాం అండి. ఇది కర్రల లోకల్ దొరుకుతుంది మనకి. కర్రకు ఒక ఇంచు 50,000-60,000 అవుతున్నాయి. తోటకు ఒక ఇంచు 50,000-60,000 ఇట్లా అవుతున్నాయండి. థర్డ్ ఇయర్ ఇది మేము వ్యవసాయం ఇది స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ మాకు 58 టన్నులు వచ్చింది లాస్ట్ ఇయర్ ఎకరానికి. ఈ సంవత్సరం 60 నుంచి 70 టన్నులు తీసే ఆలోచనలో ఉన్నాం సార్. డే టెంపరేచర్ 35 degrees పైన ఉంటే మనకి పాలినేషన్ అవ్వదండి. దానివల్ల వాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారం తెచ్చుకునేది హార్మోన్ తెచ్చి నీటిలో మంచం చేస్తే మనకి ఆల్టర్నేట్ కాయలు కాసింది. లాస్ట్ ఇయర్ దగ్గర కాయలు లేవు. ఈ సంవత్సరం కాయలు బాగానే వచ్చింది అనుకుంటున్నాను. బాగానే 70 టన్నులు పైన తీస్తామని అనుకుంటున్నాం. మా పెట్టుకేషన్ అంతా డ్రిప్ ద్వారా మొత్తం డ్రిప్పేనండి. మెడిసిన్ కూడా మేము ట్యాంకులతో కాకుండా HDP దాంతో పోర్టబుల్ మోటార్ ఉంటుందని మోటార్తో పెట్టి కొడతాం. అంటే యాక్చువల్గా దీనికి టమాటాకి మాన్యువల్ పవర్ ఎక్కువ, దాన్ని కూడా తగ్గించుకొని చేస్తున్నాం అన్నమాట. మార్కెటింగ్ అయితే ఇబ్బంది లేదండి. మనకి ఉత్తరాంధ్రలో టమాటా మనం పండించగలిగితే అంతే నమ్ముకోవచ్చండి. వాళ్ళు వచ్చి మన దగ్గర పట్టుకుపోతారు. అంటే మన తోటలో రేటు ఈ రేటు అని మాట్లాడుకుంటామండి. యాక్చువల్గా ఇప్పుడు మేము చేసే దానికి ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి, అంటు మొక్క. అది మినిమం 6 నెలలు ఉంటుంది మొక్క చావకుండా. ఫ్రూట్ కోసిన కానీ నుంచి 6 నెలలు ఫ్రూట్ కంటిన్యూ కోస్తామండి. అదే మనకి మామూలుగా వేస్తే మామూలు మొక్క అయితే మనకి 3 నెలలు చచ్చిపోద్దండి, ఒక కాపుగా చచ్చిపోద్ది. అది ఎక్కడికి వచ్చి 15 రోజులు కానీ ఎకరానికి ఎక్కువ అవుతుంది. మేము సెప్టెంబర్ 1st వీక్ వేసామండి. మ్యాక్సిమం మనం ఏప్రిల్ దాకా ఉంటామండి. 1 టన్ను నుంచి 2 టన్నుల మధ్యలో కోయచ్చు. అక్కడ నుంచి ఇంకా ఈ మంత్ నుంచి పెరుగుద్దండి. డైలీ ఒక 200 బాక్సులు వస్తామండి. మాకు మార్కెట్తో మేము సంబంధం లేదు. మా దృష్టి అంతా ఈల్డింగ్ మీదే. మినిమం 70 టన్నులు కొయ్యగలిగితే మాకు ఒక 7 లక్షలు 8 లక్షలకు అమ్ముతామండి. మినిమం 10 రూపాయలు 12 రూపాయలు రేటు ఉన్నా మాకు ఖర్చు పెంచి 4 లక్షల దాకా ఖర్చు అయిపోద్దండి.
గ్రాఫ్టింగ్ టమాటా ఒక్కో మొక్క ఖరీదు 11 రూపాయలు పడిందని, ఎకరానికి 3700 మొక్కలు నాటామని రైతులు చెబుతున్నారు. అంటు మొక్కలు, డ్రిప్, మల్చింగ్, కర్రలు, కూలీలు అంతా కలిపి ఎకరాకు 4 లక్షల వరకు ఖర్చయిందని, దిగుబడి ఎకరాకు 55 టన్నులు దాటుతున్నందున ఖర్చులు పోను టమాటా సాగు మిగులుబాటుగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. పోయిన సంవత్సరం అయితే 35 టన్నులు వచ్చింది ఎకరానికి, నిరుడైతే 55 వచ్చింది. ఈ సంవత్సరం 70 నుంచి 80 దాకా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాండి. వస్తుంది కూడాను. మా మేనాయుడు ఇప్పుడు వరుసలో ఉన్నాడండి, నవీనని 105 టన్నులు దాకా తీస్తాడండి. 105, 110 టన్నులు కూడా తీస్తున్నాడు 3 సంవత్సరాలు. ఈ పద్ధతులు అంటే ఏముందండి, ఏం లేదండి. కింద ఎకరానికి 5 లోడ్ల నుంచి 6 లోడ్లు ఎరువులు గస్తం వేస్తామండి, పశువులు గస్తం వేసిన తర్వాత మల్చింగ్ వేస్తామండి. మల్చింగ్ వేసి ముందర లోతు పడుదుక్కులు ప్లవ్ వేయాలండి. దీనికి ప్లవ్ వేసి తర్వాత మల్చింగ్ వేసి, మల్చింగ్ కూడా తక్కువ నాసిరకం మల్చింగ్ వేసుకోకూడదు. 28 మైక్రాన్ ఇది 2750, 2800 దాకా పడుతుందండి. ఇది 400 మీటర్లు కట్టవచ్చు. దిమ్మలు కూడా భూమి కూలింగ్ అయ్యాక చేయకూడదండి. దీని దిమ్మలు మే నెల నుంచి స్టార్ట్ చేసి ఎండలోనే వేసేయాలండి. అప్పుడు మనం తర్వాత 3 నెలలు పోయేకేసుకున్నా పంటకి ఇబ్బంది ఉండదండి. దీనికి ఏంటంటే అక్కడి నుంచి వేసిన కాడి నుంచి ఇంకంతా వాటర్ సాయిల్ పుల్ మందులండి. దీనికి వేసి మందులేక ఎకరానికండి ఇలా తయారు చేసేటప్పటికి 2,50,000 దాకా అవుతుందండి. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా వచ్చిన పెట్టుబడి మొక్కల కాడి నుంచి మొక్క వచ్చి 11 రూపాయలు పడుతుందండి. ఇక్కడికి వచ్చేటికి 11 రూపాయలు అయితే మనకి 3,700 మొక్కలు పడుతుందండి ఎకరానికి వచ్చి. 40,000 కొద్ది నుంచి 40,000 నారుకే అయిపోతుందండి. కవర్కి 20,000 అవుతుందండి. ఈ లేబర్ ఖర్చు ఏదైతే మొత్తం ఈ కర్రలకైతే, దేనికైతే, పురుకోసకైతే, తోడుకైతే 2,50,000 రూపాయలు ఖర్చు అవుతుందండి దీనికి. ఇలాగా ఇక్కడి నుంచి మళ్ళీ 1,50,000 పెట్టాలండి. మనకి ఆదాయం మొత్తం ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి 1,50,000 రూపాయలు పెట్టాలి. మొత్తం 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి దీనికి, ఎకరానికండి. పోయిన సంవత్సరం అయితే 3 ఎకరాలు వేసి నేను 29 లక్షలు అమ్మానండి. ఈ సంవత్సరం అయితే అండి రేట్లు కొద్దిగా మరి ఏమో చెప్పలేము, రేటుని బట్టి అండి. అది ఇప్పుడు ఇలాగైనా ఎకరానికి 6 నుంచి 7 దాకా అమ్ముతామండి. ఏ రేటు ఉన్నాను. అదే రేట్ ఎక్కువ ఉందనుకోండి, రేట్ ఎక్కువ ఉంటే ఇంక మరి 8, 9, 10 దాకా వెళ్ళొచ్చండి. 10 లక్షల దాకా వెళ్ళొచ్చండి. మామూలుగా మనం ఎలాగ అమ్మినానండి 5 లక్షలకి తగ్గదండి. 5, 6 ఇలాగా ఏం కాయలేదనుకున్నా 1,00,000 మిగులుతుందండి ఎకరానికి. అదే మనకి ఈ రేటు కలిసి వచ్చి చేస్తే అండి 4-5 లక్షలు వద్దండి. పోయిన సంవత్సరం అయితే నాకు ఎకరానికి 4 లక్షలు మిగిలిందండి. టమాటా సాగులో ఇక్కడి రైతులు అవలంబిస్తున్న విధానాలను చూసి ఉద్యాన శాఖ అధికారులు అభినందిస్తున్నారు. మా ఏరియాలో ప్రప్రథమంగా మా 3-4 మండలాల్లో ఈ వెర్టికల్ రిలీసింగ్ మెథడ్లో టమాటోని లార్జ్ స్కేల్లో కల్టివేట్ చేస్తున్నారు. యాక్చువల్గా డిపార్ట్మెంట్ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. సో ఈ వెర్టికల్ రిలీసింగ్ మెథడ్తో పాటుగా వీళ్ళు ఈ గ్రాఫ్టెడ్ సీడ్లింగ్స్ కూడా వాడటం వలన, ప్లస్ మల్చింగ్ అండ్ ఫెర్టిగేషన్ కూడా వాడుతున్నారు మొత్తం అన్నీ కూడాను. సో ఇంటిగ్రేట్ అప్రోచ్లో చేయటం వలన ఏమవుతుందంటే ఈల్డ్ అనేటువంటిది మనం ఒక 60-70 టన్నులు మన క్లైమేట్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వెర్టికల్ రిలీసింగ్లో ఏంటంటే మనకి ఒకటి స్ప్రేయింగ్స్ కానీ, లేకపోతే ట్రిల్లిస్ ఎక్కించడానికి కానీ, మూడోది ఏంటంటే హార్వెస్టింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేశారు ఈజీగా ఉంటుంది అనమాట. ఫ్రూట్ ఎక్కడ మెచ్యూర్ అయింది, సో ఆ డిస్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని బట్టి వీళ్ళు కలర్ ఇండెక్స్ని బట్టి హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో వీళ్ళు ఈ కెమికల్స్, అదేవిధంగా ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఎక్కువగా యాడ్ చేయటం వలన కూడా ప్లాంట్ ఎనర్జీతో ఉండి బాగా ఈల్డ్ వస్తుంది. సో లాస్ట్ టైం వీళ్ళు చెప్పడం ఏంటంటే అరౌండ్ 60 టన్స్ తీశారు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ నౌ 70 టన్స్ పర్ ఏకర్, విచ్ ఈస్ రికార్డ్ అనమాట మా ఏరియాలో. సో అదేవిధంగా ఫ్లవర్ ఇనీషియల్గా వచ్చిన ఫ్లవర్ ఏదైతే ఉందో 45 డేస్లో వచ్చిన ఫ్లవర్ని కూడా పాలినేట్ చేయడానికి హార్మోనల్ సొల్యూషన్లో డిప్ చేయడం, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ లెబోరియస్, బట్ వీళ్ళకి ఆ ఫ్రూట్ సెట్టింగ్ వచ్చిన తర్వాత మనకి మార్కెట్లో రేట్ బాగా వచ్చినప్పుడు అది పెద్ద మైనర్గానే అవుతుంది పెర్ ప్లాంట్ చూసుకునేటప్పుడు. సో ఆ రకంగా బాగా చేయడం జరుగుతుంది రైతులు. వీళ్ళు డెఫినెట్గా ఆదర్శవంతంగా చేస్తున్నారు సార్. ఇది రాయపూర్ టెక్నాలజీని ఫాలో అవుతున్నారు, ప్లస్ వాళ్ళ తాలూకా టెక్నికల్ నోహౌని కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు తెచ్చిన మొక్కలు సిబి నర్సరీ రాయపూర్ నుంచి తీసుకొని రావడం జరిగింది. సో నేను కూడా విజిట్ చేశాను. వాళ్ళు చాలా ప్లాన్డ్గా లార్జ్ స్కేల్లో బాగా ప్రొడక్షన్ చేస్తున్నారు. మిగతా రైతులకు కూడా ఆదర్శంగా వీళ్ళు చేస్తున్నారు. గతేడాది అనుభవం దృష్ట్యా ఈ ఏడాది మేలైన యాజమాన్య పద్ధతులు పాటించామని, ప్రస్తుతం పూత కాత ఆశాజనకంగా ఉండటంతో 70 టన్నుల వరకు దిగుబడి రావచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.